ఓకే, దేవుని వాక్య చదువు చాలా గంభీరమైన విషయం. యాక్చువల్లీ మనం అనుకున్నాం కదా, సీరియస్గా చేసుకుందాం, సీరియస్గా చదువుకుందాం స్టెప్ బై స్టెప్. కానీ ఈరోజు చిన్న అదే డీవియేషన్ కాదు, ఆ సీరియస్కి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చదువుకుంటే మంచిది. అదే ఉదయం ఒక తమ్ముడికి చెప్తున్నాను, ఏం మీటింగ్ రాలేదన్నాను. చిన్న పని ఉందని అన్నారు. అప్పుడు సడన్గా అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. నేను చెప్పాను, తెలియదు కాబట్టి జాగ్రత్త పడలేదు, కాబట్టి మీటింగ్ రావట్లేదు. ఎవరైనా అంతే, మీరంతే, నేనంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు నా వెనకాల పాము ఉంది అనుకున్నా, నాకు తెలియదు. నా వెనకాల పాము ఉంది, నాకు తెలియదు. కాబట్టి హ్యాపీగా ఉంటాను, పనులు చేసుకుంటాను, డ్రాయింగ్ చేసుకొని తింటాను ఉంటాను, మాట్లాడుతాను, జోక్ చేస్తూ ఉంటాను. ఒకవేళ నాకు తెలిసిన నా వెనకాల పాము ఉంటే అంతే, ఏం చేయలేను కదా. అదే దేవుని విషయాలు తెలియదు కాబట్టి ఇలా చేస్తున్నారు. ఒక విషయం, ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ కాబట్టి చాలామంది మీటింగ్ రారు. ఒకటి. రెండోది, మాటకి అంటే మీటింగ్ అంత అవసరం అంటారా? ఇంతసేపు అవసరమా? మీకు చిన్న మాట చెప్తే మీకు అర్థమవుతుంది. డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఉంటాడు కదా, మీరు మీ పెద్ద గొప్ప ఏంటి, ఆయన దగ్గర పెన్సిల్, మన దగ్గర కూడా పెన్సిల్, మనం చేసేద్దాం. మన చేస్తే పిచ్చి బొమ్మలలాగా వస్తాయి. ఆర్టిస్ట్ చేస్తే బొమ్మల మనిషిలాగా తిప్పగలుగుతాడు. అదొట్టి దీంతో కాదు, ఆడు చాలా సున్నితమైన విషయాలు ఉంటాయి. సున్నిత విషయాన్ని కూడా అలా తిప్పుతాడు. ఆ చిన్న తిప్పటాల్లోనే అందం వస్తుంది. మనకి ఆ చిన్న తిప్పటాలు అంతా మోటగా టకా చేసేస్తాం. చిన్నపిల్లలు మరీ ఫాస్ట్, ఒక్క నిమిషంలో టకా బొమ్మ తీసేస్తారు. మనుషులు కోదలా కానీ కనిపించరు. అదే ఆత్మవిశ్వాసం అంతే. అది అర్థం ఎంతో అవసరం. ఊరికైనా అదే ఫస్ట్ వచ్చినోడికి సెకండ్ వచ్చినోడికి చాలా తేడా, వాళ్ళ పెట్టుబడి తేడా చాలా ఉంటాయి. మీరు అదే మన ఇండియాలో మనం ఆటల్లో టాప్ లెవెల్ వెళ్ళాం. చాలా కష్టం. ఇప్పుడు జావెలిన్ త్రో, లేకపోతే ఆ పివి సింధు వచ్చినా పైకి వచ్చినా కారణం ఏంటంటే దాని ఫారెన్ కోచ్ దగ్గర కోచింగ్ ఏంటి, వాళ్ళ కోచింగ్ వేరు, వాళ్ళ స్టైలే వేరు. అది యాక్చువల్గా వీళ్ళందరూ యూదులు క్రైస్తవుల దగ్గర నేర్చుకునే మనుషులు వాళ్ళు. అంటే వాళ్ళు చాలా సీరియస్గా ఈచ్ సెక్షన్ని వేరు చేస్తారు. ఈచ్ సెక్షన్, ఒక ఆటని కానీ వాళ్ళకి ఏ పనైనా ప్రతి సెక్షన్ని వేరువేరుగా పరిశోధించారు, వేరువేరుగా ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు అంత కలిపి ప్రాక్టీస్ చేస్తారు. అది చాలా పెద్ద ఇష్యూ. అదే పనిని కొన్ని సంవత్సరాలు పొడుగ్గా చేస్తారు. ఒక్కొక్క సెక్షన్ డివైడ్ చేసుకుంటారు. చాలా పెద్ద విషయాలు. అలాగే దేవుని విషయాలు కూడా నేను ఇప్పుడు చెప్పేసినా మీకు అర్థం చేసుకోవాలి. మోటాగా ఫ్రేమ్వర్క్ అర్థం చేసుకోవాలి. ఓకే, చాలా గంభీరమైన విషయం. ఓకే, చర్చ్ గురించి అనుకున్నాను సీరియస్గా కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, చిన్న డీవియేషన్ సైడ్ వచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటూ మన చర్చ్ని కూడా సరిగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, కాబట్టి ఇదా ఓకే. కొన్ని విషయాలు చాలా గంభీరమైన విషయాలు, దేవుని వాక్యంని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ అంటే చాలా గంభీరమైన విషయాలు ఈ మనసులో మనం పెట్టుకోవాలి. మొదటి విషయం, కీర్తన 22 ప్రకటన 22 వచ్చాము 16 వచనం. ప్రకటన 22 వచ్చాము 16 వచనం, 18 వచనం, 19 వచనం. ప్రకటన 22 వచ్చాము 16 వచనం, 18, 19. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన 19, 19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా,
ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. మీకు మాట చెప్తాను. ఇప్పుడు లెవెల్ ఎలా వచ్చిందంటే మనుషులు బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు, బైబిల్ కాలేజ్లో థియాలజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది మనుషులు. బైబిల్లో క్లియర్గా ప్రభు చెప్పిన మాట, అది డైరెక్ట్గా ప్రభు చెప్పిన యేసు అని నేను సాక్ష్యం ఇస్తున్న ఏంటో, దీనిలో ఏది కలిపితే తెగులు కలిసిపోతాయి జీవితంలో. ఈ చాలా ప్రమాదం. తీస్తే పరలోకంలో పాలు తీసేస్తాడన్నాడు, షేర్ తీసేస్తాడన్నాడు ప్రభు. ఇంత చెప్పిన బైబిల్ కాలేజెస్ ఉన్నాయి బైబిల్ లోకంలో. ఎవరు చెప్పారు? ప్రభు చెప్పొచ్చు కదా బైబిల్ కాలేజ్ పెట్టుకోండి మరి. అంటే దేవుని వాక్యం తక్కువ, వీకా, లేకపోతే ప్రభుకి ఐడియా రాలేదంటారు మీరు. దయచేసి కాబట్టి మీరు కనీసం మీరు ఎవరెవరు విన్నారు దయచేసి చాలా జాగ్రత్త. ఏది బైబిల్లో లేనిది కలపవద్దు జీవితంలో. ఎలాగుంది అలాగే బోధ చేయండి, అలాగ నేర్చుకుందాం, అలాగ బోధ చేద్దాం. అర్థమైపోతే కామ్గా ఉందాం, ఉండేది చెప్పేది అంతే. చాలా జాగ్రత్త. ఇది మొదటి విషయం. స్టాండింగ్ వార్నింగ్, బైబిల్ చాలా క్లియర్ వార్నింగ్. ఏది కలపదు, బైబిల్ ఏది లేనిది కలపదు. మత్తయి సువార్త కూడా 5:19, మత్తయి సువార్త 5:19-20, మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్కదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. మీరు గొప్పలు అవ్వాలని అనుకుంటే, మీరు అతి అల్పులు అవ్వాలంటే ఇక్కడే ఉంది, కలపోదు. ఎలా ఉంది ఎలాగ చెప్పండి, రాకపోతే కామ్గా ఉందాం, నేర్చుకుందాం. ఇప్పుడు ఏరోప్లేన్ రాదండి మనకి, చాలామందికి రాదు. తోలేద్దామా రాకపోతే స్కూటర్ తోలడం, సైకిల్ తోలానండి, ఏ పెద్ద గొప్ప ఏరోప్లేన్ తోలేద్దాంలే, సావుకి తోలుతున్నాం. బైబిల్ ప్రభు అంటే కదా మీ 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 ఆచారాలు బట్టి దేవుని వాక్యాన్ని అర్థం లేకుండా చేశారు, నిరర్థంగా చేశారు. మీరు చాలా ఏమవుదు, తేడా పడదు. బైబిల్ ఎలా ఉండదు, మీరు నిరర్థం అనేది మీకు నిరర్థం కంటే లోకానికి కాదు నిరర్థం. మీకు చదువుకుని అలాగే నిరర్థం నాకు లాభం చేయదు. అది ఇంకో ప్రమాదం ఉంది. నాలా అలాంటి దద్దం నేను అయితే నన్ను ఫాలో చేసిన మరీ దద్దంలో అవుతారు. అదే తేడా. ఎవడు పాడవడు, బైబిల్ పాడవదు, దేవుని వాక్యం పాడవదు. నేను బోధ చేస్తే నేను పాడవుతాను, దేవుని వాక్యం నాకు లాభం చేయదు. రెండోది, నా మాట ఎవడో వినేశాడు అమాయకంగా, ఆడికి లాభం చేయదు బైబిల్. ప్రపంచంలో చాలా పని చేసుకుంటారు, ఏమి తేడా పడదే. దేవుడు అమాయకుడు కాడే, మీరు నేను అమాయకం, ప్రపంచం అమాయకం, గొర్రె మంద. కాబట్టి చాలా జాగ్రత్త, బైబిల్ దగ్గర చాలా జాగ్రత్త. అదే మాట యెహోషువ గ్రంథంలో ఎన్నోసార్లు చదువుతాం. ఈ మాట ఎన్నోసార్లు చదువుతాం. యెహోషువ బహుధైర్యంగా నిబ్రం ఉండి కుడి కానీ ఎడమ తిరగవద్దు. ఒకటి. రెండో విషయం, దాని ప్రకారం చేయనందుకు దివారాత్రం ధ్యానించారు. ఇక్కడ వెళ్ళినా స్నానం చేసినా ఇది తిరగాలి. యాక్చువల్గా ఆ లెవెల్కి మనం స్లోగా వస్తున్నాం లేదా అని అనాలి. భోజనం చేసినా ఇది తిరగాలి, అంతే. దాని అర్థం అదే. ఏది చేసినా ఇది తిరగాలి, బ్రెయిన్లో ఇదే తిరగాలి, బైబిల్ తిరగాలి. అప్పుడు కానీ ఐడియా రాదు. అంతేనండి, అంతే. వ్యాపారస్తులు అంతే.
ఇక్కడ ఉంటాడు, మాట్లాడతాడు ఫోన్లో అంతే. బాత్రూమ్కి వెళ్తాడు, స్నానం చేస్తూ ఉంటాడు, అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, డ్రైవింగ్ చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. కాదండి చాలా బిజీగా అది కాదు, నేను వెళ్తానండి ఆఖరి కొద్దిగా చెప్తాను. ఎప్పుడు యాక్చువల్గా చెవులు ఫోన్ పెట్టుకుని ఎందుకు వెళ్తాను, ఇదే కారణం. అది బైబిల్ రాసిన దివారాత్రం ధ్యానించేది, కానీ మనకి అర్థం అవదు. చాలా అవగాహన ఎక్కువ కావాలి. నిర్గమకాండం ఎన్నోసార్లు చెప్తాను. నిర్గమకాండం 40 అధ్యాయం 16 వచనం, 21 వచనం, 23 వచనం, 29 వచనం వరుసగా చూస్తే మోషే దేవుడు తనకు చెప్పినట్టుగా చేశాను, దేవుడు తనకు చెప్పినట్టుగా అలా చేశాను. అప్పుడు కాబట్టి అలా చేశాను. అప్పుడు 33 వచనం దేవుని మహిమ ఆ గుడారాన్ని కమ్మెను. అన్ని బైబిల్ అనుసారం చేస్తే కమ్మెను. మీరు అమాయకం అవచ్చండి, నేను అమాయకం అవచ్చు, ప్రభు అమాయకం కాదు. మనకి తెలియదు కాబట్టి ఏదో మాట్లాడతాం. చాలామంది ఉన్నారు లోకంలో, చాలామంది ఉన్నారు నాతో ఆర్గ్యుమెంట్, నా మీద ఎగిరితే మనుషులు ఉన్నారు. నేను చూశాను. మీకు తెలియదని అనే మనుషులు. బైబిల్ ఎప్పుడైనా రైట్, ఒకటే ఆనవాళ్ళు. ప్రభు చెప్పాడు, అంత చెప్పాడు. దాన్ని కలపోదు కలిపితే పాడైపోద్ది. అది డిజైర్డ్ రిజల్ట్స్ ఇది. మనం ఫూల్ అవుతాం. చాలా జాగ్రత్త బైబిల్ దగ్గర. మనం చాలా జాగ్రత్త కొన్ని విషయాలు చూసుకుందాం. అప్పుడు మనం దేవుని వాక్యం, అప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ తర్వాత వెళ్దాం. ఆదికాండం 18 అధ్యాయం 17 వచనం, 19 వచనం. ఆదికాండం 18 అధ్యాయం 17 వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయున్నట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని. ఈ మాట చెబితే ఏంటి అర్థమైంది మీకు? మామూలు స్కూల్లో కూడా అంటారు, లెసన్, వాట్ ఈస్ ద లెసన్ వీ హ్యావ్ లెర్న్. పాఠం ఏంటి నేర్చుకోవాలి. ఇది చదువుతున్న తర్వాత పాఠం ఏంటంటే చెప్తాను. నేను నా కుటుంబంని నా వెనకాల యెహోవాని నీతి న్యాయం జరిపించడానికి, యెహోవా మార్గం నడిపించడానికి ఆజ్ఞ ఇవ్వకపోతే దేవుడు నన్ను తన విషయాలు దాస్తాడు. అర్థమైందా? మీరు అలా లేకపోతే దేవుడు మిమ్మల్ని మీ దగ్గర దాస్తాడు విషయాలు. చెప్పడు. సింపుల్ లాజిక్ అండి. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ ఫెదర్. కాకితో తిరుగుతుంది, కుక్కతో ఫ్రెండ్షిప్. దేవుడు అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఎవరంటే తన ఇంటిని ఆజ్ఞాపించగలిగిన. మీరు ఆజ్ఞాపించినప్పుడు చెప్పడం మీకు. మీరంటే అన్నీ అర్థం అర్థమైపోద్ది. ఇదే రాకెట్ నాకు తోడటం వచ్చు, అర్థమైన చెప్పినట్టు. నాకు వచ్చండి రాకెట్ తోడటం, ఏ పెద్ద గొప్ప. అలా తిప్పుతాను, ఇలా తిప్పేస్తాను, లారీ తిప్పినట్టు తిప్పేస్తాను. ఏమైంది? చిన్నపిల్లలు తోలుతారు కదా. ఇది చాలా సొఫిస్టికేటెడ్ వర్డ్, దేవుని వాక్యం చాలా సొఫిస్టికేటెడ్. మీరు అర్థం చేసి మన అర్థాలు మన బ్రెయిన్కి మించిపోయింది. మన బ్రెయిన్ కాదు, మనుషులందరూ బ్రెయిన్ కలపన సరిపోదు. ఈ రూల్స్ స్టాండర్డ్ బోల్డ్ రూల్స్ ఉన్నాయి, చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్స్లో అర్థం చేసుకోండి. ఇది ఒక ఫిల్టర్. ప్రభువే దాస్తాడు మీ దగ్గర. మీరు ప్రభు దాస్తే కళ్ళు ఇచ్చిన ఆయన దాచారండి, ఇంకేంటి అర్థమైంది మీకు? ఈ కళ్ళతో చూసేస్తే అన్నీ అర్థమైపోవాలి మీకు. మీ సెల్ ఫోనే అర్థమైపోవాలి మీకు. శరీరం మంది అర్థమైంది డాక్టర్కి మనకన్నా ఎక్కువ. అది మన దీని స్థితి స్టాండర్డ్ రూల్. మన ఆజ్ఞాపించగలిగితే మన కుటుంబంని దేవుని వాక్యం కూడా, అప్పుడు దేవుడు తన విషయాలు చెప్తాడు, ఓపెన్ చేస్తాడు. చెప్పడు.
అర్థమైందా? ఓకే, ఒక పాయింట్. ఇంకో పాయింట్, సంఖ్యాకాండం 12 అధ్యాయం 2 వచనం 3 వచనం. సంఖ్యాకాండం 12 అధ్యాయం 2 వచనం 3 వచనం. సంఖ్యాకాండం 12 అధ్యాయం 2 వచనం 3 వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా అరే, ఈ ప్రశ్న వస్తుంది, ఏంటి ఆడితో మాట్లాడతారేంటి? మాతో మాట్లాడ్డా తర్వాత చూద్దాంలే. ఏంటి ఆయనకి చెప్తారేంటి? మేము మనుషులకు ఆమెంటి, మన దేవుని బిడ్డలకు ఆమెంటి? మేము బైబిల్ మాకు తెలుగు రాదేంటి, ఇంగ్లీష్ రాదేంటి, మాకు బోర్డు కాన్ఫిడెన్స్ తెలియదు ఏంటి, ఇంగ్లీష్ మరి మేము పిహెచ్డీ చేయలేదు ఏంటి? అది పిహెచ్డీ చేయవచ్చు, ఏం చేయవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. 3500 సార్లు బైబిల్ చదువుకునే మనుషులు ఉన్నారు తప్పులు చేసినారు. ఎంత? 3000 అంట. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ 3500 సార్లు బైబిల్ చదివించారు. అప్పటికే అర్థం అవ్వకపోవచ్చు. మన సొంత బాడీ అండి, 24 గంటలు దాంతో ఉంటాం. పుట్టినప్పటి నుంచి మనకు తెలుసు, అన్నీ తెలుసు. ఏంటర్థమైంది చెప్పండి, ఏంటర్థమైపోయింది మీ బాడీ? డాక్టర్ లేకపోతే మనం సస్తాం, డాక్టర్ కానీ లేకపోతే సస్తాం మనం. అరే ఎవరికి తెలుసు మీ గురించి? ఆఫ్టర్ ఆల్ డాక్టర్ ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్ చేసి చెప్తాడు. ఏంటి ఎలాగుంది, అది కాదు అయితే ఎలాగుంది, జ్వరం వచ్చిందా, ఇంకా నెక్స్ట్ అలా చూస్తూనే ఉంటాడు. ఓకే, పని చేయి, నువ్వు ఆ మాత్ర ఇస్తాను, మాత్ర రాస్తాను, తిను. ఎక్కడో ఉంటాడు, చూడు, ఎక్కడో మాట్లాడుతున్నాడు, తింటానే ఉంటాడు, తింటానే ఉంటాడు, మనకి అడ్వైజ్ ఇస్తూనే ఉంటాడా? మన సొంత శరీరం మనకి అర్థం లేదు. అదే అంత చేతకాన మనం. ఏంటి అర్థమైపోతుందండి బైబిల్? ఓకే, రెండోది, మనం మీకు చాలా తగ్గింపు కలిగిన మనుషులుగా ఉండాలి. మనకి పొగరుంటే అసలు దేవుడు చెప్పడు. చాలా దీని మన ప్రభు మనస్తత్వం అలా ప్రభు అంటే నేను దీని మనసు కలిగిన వాడిని, నేను పొగరు నేను చాలా అది పడదు. ప్రభుకి ఫ్రెండ్షిప్ పొత్తు కలుద్దాం అంతా. ఈ అర్థం ఎలాంటి మనుషులకి అర్థమవుతుంది బైబిల్. 6 వచనం 7 వచనం 8 వచనం 6, 7, 8. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినురి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే లెవెల్ అదే దేవుడు ఒక లెవెల్లో మాట్లాడతాడు, దర్శనంతో మాట్లాడతాడు, కళలో మాట్లాడతాడు. మోషేతో వేరుగా మాట్లాడతాడు. వేరుగా మాట్లాడతాడు? బైబిల్ చదివచ్చు కదా, బైబిలే కదండి. ఇంగ్లీష్ వచ్చి చదువులేమేంటి, అర్థం అవుతుంది. తెలుగు వచ్చండి నాకు, తెలుగు బాగా చదువుతాను, తెలుగు పండిత్ నేను. తెలుగు పండిత్ అండి, అన్ని ఎంఏ తెలుగు అండి. ఎంత ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ తెలుగు, ఏ సంస్కృతి చదువు, ఏ హీబ్రూ వచ్చినా అన్నీ వచ్చినా అర్థం అవ్వదు. ప్రభు అన్నాడు కదా, మళ్ళీ చదువు మాట. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. 6 వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టుగా ప్రభు చేయాలి. తెలుసుకోకపోతే ప్రభు చెప్పకపోతే ఎలా తెలిసిపోద్దండి? నా పేరు చెప్పనండి, మీకు ఎలా తెలుసు నా పేరు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిన మీకు ఎలా తెలిసిపోద్దండి? మీకు తెలిసిపోద్దేంటి? నేనేం తిన్నా మీకు తెలిసిపోద్దేంటి? ప్రభు గురించి ఎలా తెలిసిపోద్ది? ప్రభు చెప్పాలి. 7 వచనం 28 వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకంగా ఉంటే ప్రభు చెప్తాడు, అదే అర్థం. మన నమ్మకంగా లేకపోతే ప్రభు చెప్పడం. నమ్మకం అంటే చెప్తే చేసాను మనం. మీరు చేయరు ప్రభు చెప్పడం, నేను చేయను ప్రభు నాకు చెప్పడం, అంతే తేడాది, అంతే. మీరు ప్రభు మనిషి కాదు, మీలాగా నాలాగా మనిషి కాదు. చాక్లెట్ ఇచ్చి మనం లైన్లో పెట్టడానికి మనం అవన్నీ ఆడిని కొనేగలుగుతాం. ఈ పప్పులు అసహ్యమైన విషయాలు ప్రభు దగ్గర పనిచేయవు. మన నమ్మకం ఉంటే ప్రభు జాలి వచ్చి ప్రభు మనకి ఈ విషయాలు నేర్పించారు. అదే జాలి ప్రభు మోషే మీద వచ్చింది.
మన అర్థం అయిపోద్ది. బైబిల్ కాలేజ్ చదివేశాను, పీజీ థియాలజీ చేసాను, ఇవన్నీ పని చేయవు. ఆ ఎవడో చిన్న పిల్లలకి చెప్పడానికి పనికి వస్తుంది. అదే అంటారు కదా, మరి ఆడికి చెప్పరా, చెవుడు పూలు పెట్టినోడు చెప్పరా అంటారు కదా. అలాంటిది ఇది. బైబిల్ కాలేజ్ చదువుని, ఇక్కడ చదువుని, ఇది ఇక్కడ లోకల్ పనికి వస్తుంది చెప్పడానికి. అటు రావు, అక్కడ పనిచేయదు ఇది. అక్కడ మనం మాట్లాడటం ఉండదు, అక్కడ పనిలోకంలో మాట్లాడటం మనం ఉండదు. ప్రభు మాట్లాడితే మనం వినాలి. ఇక్కడే లోకంలో ఈ దగ్గర ఆడ దగ్గర మనం మాట్లాడడానికి పనికి వస్తుంది. ప్రభు దగ్గర పనిచేయదు, బైబిల్ దగ్గర పనిచేయదు. ఎవరు చెప్పినా ఎంత నొక్కేసినా అంతే కుదరదు. గాలి ప్రభు అంటాడు, బహుధైర్యంగా ఉంటుంది, నిబ్బరంగా ఉండి చెప్పినట్టుగా చేసి. మొదటి సమయాలు 3వ అధ్యాయం, మొదటి సమయాలు 3వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమయాలు 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. బోల్డ్ అర్థాలుంటాయి బైబిల్. మనం పట్టించుకోవాలి. దొంగోడికి గ్యాప్లు ఆడతాడు, ఆటగాడు గ్యాప్లు ఆడతాడు, తెలివితేటోడు గ్యాప్లు ఆడతాడు. ఎప్పుడైనా అంతే. వ్యాపారస్తుడు గ్యాప్లు ఆడతాడు, మన అమాయకులని వాడేసుకుంటాడు, ఆ గ్యాప్లు వాడతాడు. మన నవ్వించిన తర్వాత వాడు చేసి పని చేస్తాడు. అంతే, ఎక్కడైనా అంతే, ఇదే అంతే. ఆత్మ విషయాలు కూడా అంతే. ఆ గ్యాప్లో మీరు ఆడాలి. గ్యాప్లో ఆడిపోతే మీకు విషయాలు అర్థమైపోతే దేవుని విషయాలు ఏమి చేయలేను. గ్యాప్లో ఆడిన మనుషులు, బైబిల్ రాసిన మనుషులు, ఏది ఆత్మీయ గ్యాప్లో ఆడిన మనుషులు వారు. లాకృతి కాదు. సందు దొరికింది, చేయి బయట పెట్టేశాడు, ఇంకోటి వచ్చేసాడు, ఇంకోటి కాలు పట్టుకుని వచ్చాడు. అది గ్యాప్ చిన్న గ్యాప్లు. ఆ బుద్ధిమంతుడికి కానీ ఆ దైవికంగా ఉండేవాడికి గ్యాప్లు కనిపిస్తే ఆ గ్యాప్ని పట్టుకుంటాడు. తగ్గిన వాడికి ఏం అర్థమవుతుంది, నేను ఏం చేయను, ఎవడో ఏం చేయలేదు, బలత్కారం ఉంటుంది. ఈ గ్యాప్లు ఆడిన మనిషి ఆ కాలంలో ప్రభు మాట్లాడేవాడు కాదు. ఇతను మాత్రం ఏమీ అర్థమవట్లేదు. ఆ కాలంలో ప్రభు మాట్లాడి దర్శనం ఇచ్చేవాడు కాడు. ఆ కాలంలో యెహోవా సేవ చేశాడు. ఎలాగా? ఏలికి చేసినప్పుడు చేసినాడు, ఏలికి చేయట్లేదు. అంకులు యెహోవాకి సేవ చేస్తున్నాను, అంకులు మనసు అదే ప్రభుకి సేవ చేస్తున్నాను. ఆయన చెప్తున్నారు, సేవ ప్రభుకే అంతే. దొంగడు అంతే, మన ముందే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు, పని చేసి వాళ్ళకి ఐడియా ఏదో ఉంటుంది అంతే. అలాగే చదువుకున్నాడు కూడా అంతే, అందరితో పాటు చదువుతానే ఉంటాడు. వాడికి ఐడియా ఫస్ట్ రావాలని ర్యాంక్ మీద ఉంటుంది, దాని గురించే చేస్తాడు అంతే. నేరం చేసినప్పుడు కూడా నేరం మీదే మనసు ఉంటుంది. అలాగే తన ప్రభువుని సేవ చేస్తున్నాడు. మీరు అలాగ ఉంటే ప్రభు మీకు చెప్తారు. నువ్వు అలా చేయకపోతే విజయ్కి చేస్తాం, ఆడికి చేస్తాం, పాస్కి చేస్తాం, ఏది చేస్తామంటే ఇంకంతే, అయిపోయినట్టే. మనుషులు చేసేస్తారంటే ఇంక అవదు. ప్రభు సేవ చేసిన వేరు. 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. సేవ చేసినాడు మంచి చిన్న పిల్లడు, సేవ చేసినాడు. ప్రభు తెలియదు ఎలాగుంటాడు. ప్రభు మాట కూడా ప్రభు మాట్లాడలేదు. అతను నేను చేస్తాను వెళ్ళిపోతున్నాడు. చిన్న పిల్లడు వెళ్ళిపోతున్నాడు. ఆ మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ రాదు. దేవుని వాక్యం అర్థం అది. 19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. ఈ మాట ఎవరు చేయగలుగుతారు? ప్రభు చేయగలుగుతారు. ఎవరో చేయలేరు ఈ పని. ఇక్కడ చదివేశాను, అక్కడ చదివేశాను, అవి అన్ని పని చేయవు ప్రభు దగ్గర. మన మాటని ప్రభు ఎత్తుకోవాలంటే మన మాట నేలలో పడతానంటే ఏంటి? నేలలో పడతానంటే కథం.
మన మాటలు కొంతకాలంతో ఉండదు. మనం లేవు, మన మాటలు లేవు. మన మాటని ప్రభు ఎత్తి పెట్టాలండి. ప్రభువు ఎత్తి పెట్టాలి. ప్రభు పట్టుకోవాలంటే మనకి ఆయనతో ప్రభుత్వం ఎంతో ప్రభువు మన అంటే తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రభు మనకు తెలుసుకోవాలి. ఐ నో దట్ మ్యాన్. ఆ మనిషి నాకు తెలుసు, ఆ స్త్రీ నాకు తెలుసు, అంతే. అలాగా ఆ స్టేజ్కి వచ్చాడు సమీర్. అతని మాట యెహోవా పడనీయట్లేదు. చెప్పాడా ప్రభు జరిపించేసినాడు. అదే ఇతను ఇన్ఫర్మే అంటే ఇతని గురించి పరలోక ప్రభుకి తెలుసు. మీ గురించి కూడా తెలిస్తే అంతే. అప్పుడు ఆవిడ చాలా జాగ్రత్త. కీర్తనలు 25:12. కీర్తన 25:12 బోల్డ్ ఉన్నాయి. అంటే ప్రీ కండిషన్స్ చాలా ఉన్నాయి బైబిల్లో. చాలా ప్రీ కండిషన్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన మాట చెప్తాను. మన జావెలిన్ త్రోలో మన ఇండియాలో ఫస్ట్ టైం అథ్లెటిక్స్లో ఒక వ్యక్తి అథ్లెటిక్స్లోకి వచ్చారు. ఇంతకాలం 75 years, 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇది మొదటిసారి ఇండియా అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చింది. అది ఒకటి. దాని ముందు కనీసం 500 రోజులు ట్రైనింగ్. ఎక్కడ ఇండియాలో కాదు, యూరోప్లో. ఎక్కడ వరల్డ్ టాప్ జావెలిన్ థ్రోవర్ దగ్గర ప్రాక్టీస్ చేసుకున్నాడు, నేర్చుకున్నాడు. ఎంత అంటే అతనికి చాలా ఇష్టం ఈ కుర్రోడు అంటే. మరి ఏం చేశాడో చెప్పినట్టుగా చేశాడు. చెప్పినట్టుగా చెప్తే అదే అంత లైక్ చేసాడు ఇతర వ్యక్తిని, ఈ నీరజ్ వ్యక్తిని. అప్పుడు కానీ ఈ లెవెల్కి రాలేదు. లేదు ఎందుకు చెప్తాడు, ఎందుకు చిరాకు అదే ప్రభు అంటాడు కదా. ఆయన కృప నుంచి మనం పడిపోకూడదు. పడిపోతే ఇంకా అంతే. ఇప్పుడు అనుకుందాం ఆ ట్రైనర్ ఎలా నేను నేర్పించాం. నీరజ్ ఉండడో ఇండియాకి గోల్డ్ మెడల్ ఉండదు. గోల్డ్ మెడల్ కావాలంటే మరి ఏ కాక పెట్టాడో తెలియదు. ఇతను చూసి ఇండియన్, ఆడు చూసి యూరోపియన్ వరల్డ్ ఛాంపియన్. ఆయన నంబర్ 1 తన వయసులో. ఇలా నేర్పించారు. ట్రైనింగ్ ఇచ్చేదండి. 500 రోజులు ట్రైనింగ్ ఇస్తేనే కానీ యూరోప్లో ఉండి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కోట్లకి డబ్బులు ఖర్చు పెట్టింది. ఆమె మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఇండియన్ గవర్నమెంట్. అప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చాయి. దేవుడు పెట్టాలి మీ మీద, నా మీద పెట్టుబడి మన చెయ్యం ప్రభు పెట్టుబడి పెట్టడం. ఇంకా ఎలా పెట్టేస్తాం, మరి ఎలా తయారవుతాం? మమ్మల్ని తయారు చేసిన ఆయన దేవుడు. ఈ బొమ్మ, ఈ మట్టి ముద్దని షేప్ తేవాలంది ప్రభు. వచ్చాను 25:12. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడు? వాడు కోరుకొనవలసిన ప్రభు కనిపించడు. భయం ఎలాగా? మనిషి కనిపిస్తే భయపడవచ్చండి. ప్రభువే కనిపించడం, ఇంకా భయం ఎలాగా? అంతే. మనకి మనం చెప్పుకోవాలి. ఆ లెవెల్కి వస్తే భయపడితే అప్పుడు ప్రభు ఐడియాలు ఇస్తాడు. నాన్న ఇలాగా చెప్తా. ఇప్పుడు తీసేపు ఆగు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు అది ప్రభు ఐడియాలు ఇస్తాడు. చెప్పడం ఆయన రహస్యాలు చెప్తాడు. అప్పుడు లేదు చెప్పడం. బైబిల్ అర్థమే అవ్వదు. ప్రభు విషయాలు అర్థమే అవ్వదు. మన ప్రభుని భయపడిపోతే చాలా గంభీరమైన విషయం. 119 97 119:97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. ప్రియముగా ఉంటే ప్రభు మనకి విషయాలు అర్థమవుతాయి. ప్రియముగా బోల్డ్ ఉన్నాయి ప్రియములు, లోకల ప్రియములు. ఇంకెందుకు? బోల్డ్ ప్రియంగా ఉంటే చాలు. ఆ నీరజ్ కూడా బోల్డ్ ప్రియం కాగల. యూరోప్ కదా, గికారులు చేస్తానంటే ఆడ నచ్చకపోతే చెప్పకపోతే గోల్డ్ మెడల్ రాదు. అతను నచ్చినట్టుగా ప్రవర్తించాలి.
అప్పుడు కానీ తన సీక్రెట్స్ చెప్పడం పాయింట్స్ చెప్పడం. ఆఫ్టర్ ఒక చిన్న గోల్డ్ మెడల్కి ఎంత అయితే దేవాది దేవుడు. నేను చెప్పింది చాలా తక్కువ, అవసరాలు చాలా ఎక్కువ. నేను ఎలాగ అర్థమవుతుందో తెలియదు నాకు. ఇంక చదువు. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అది దినమెల్లా మీరు ధ్యానించి ప్రభు చెప్పడం విచారం అంతే. మీరు అర్థం చేసుకో. బైబిల్ కాలేజ్ చదివిస్తున్నాను, అక్కడ చదివించాను, అన్ని చిన్నపిల్లల మాటలు ఇవి. ప్రభు అంటే ఈ తరాన్ని ఇదే ఎవరితో పోల్చుకోవాలో. ఒకడు నేను వాయించాను, నువ్వు డాన్స్ చేయవా, ఏలాంటి బ్యాచ్. ఈ చిన్న స్టోరీ చెప్తే మీకు అర్థమైపోద్ది. యుద్ధం టైం, యుద్ధం అప్పుడు అవ్వట్లేదు, యుద్ధంలో ఉన్నారు ఇద్దరు క్రిస్టియన్స్ ఇద్దరు కలిసి పాట పాడారు. ఒకతను మెసేజ్ ఇచ్చాడు, చిన్న 2-3 విషయాలు చెప్పాడు. ఆమెనేసాడు, క్యాప్ తీశాడు, ఇలా పెట్టాడు ఆఫరింగ్కి. ఆఫరింగ్ వేసాడు, ఆఫరింగ్ జేబులో పెట్టేసుకున్నాడు, క్యాప్ వేసుకున్నాడు. అప్పుడు అవతల పాట పాడేశాడు, చిన్న మెసేజ్ లాగా ఇచ్చాడు, ప్రేయర్ చేశాడు, ఆమెనేసాడు. అతను క్యాప్ తీశాడు, ఇలా పెట్టాడు. ఇతను ఆఫరింగ్ వేశాడు. అయిపోయింది, చర్చ అయిపోయింది. అలాగుంది కేసు. నాకు నేను మీకు సర్టిఫికేట్ ఇచ్చాను, మీరు నాకు సర్టిఫికేట్ ఇచ్చేయాలి. చేసిన పని ఆయన తోటలో ఏంటో. సంస్కృతి చదువుకోవాలి, జర్మన్ చెప్పాలి మెసేజ్. హాకీ ప్రాక్టీస్ చేస్తూ హాకీ ఆడుకుంటూ అక్కడ వెళ్ళి టెన్నిస్ వింబల్డన్లో దూరిపోవాలన్న ఆట. చాలా జాగ్రత్త. ఎవడో మీకు భ్రమ పెట్టుకూడదు అని బైబిల్ రాసిన మాట. లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ. నేను ఎవరో మోసం చేయకూడదు. మత్తయి సువార్త 6:21. చాలా టైం అయిపోతుంది, ఇదే బోల్డ్ టైం అయిపోతుంది. మత్తయి సువార్త 6 వచ్చాము, 21 వచ్చినాం. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. అంతే, చాలా జాగ్రత్త. మీ ధనం లోకంలో ఉంటే మనసు ఇక్కడే ఉంటుంది. ఎంత చెప్పినా ఇక్కడే ఉంటుంది మనసు, అంతే. మరి ఏం చేస్తారో నాకు తెలియదు. మొత్తానికి మన ధనం అక్కడ ఉండాలి పరలోకంలో. అప్పుడు కానీ మనసు అక్కడ వెళ్ళలేదు. మనసు ఇక్కడ ఉంటే ఎక్కడండి. చదువు నేర్పించినారు, బయట పప్పలు వండుతున్నారు. ఇక క్లాసు చదువు నేర్పించినారు, అక్కడ పప్పలు వండుతున్నారు. ఆడ చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ చూస్తున్నా, అక్కడ చూస్తున్నా, ఆడ చూస్తున్నా, అక్కడ చూస్తున్నా. రాదండి, ఇదే ఎక్కుతుంది. మనసు ఎక్కడ ఉండను, నీ ధనం ఎక్కడ ఉండదు, నీ మనసు ఎక్కడ ఉండదు. ఇక్కడ అంటే ఇక్కడ ఉంటుంది. బైబిల్ అర్థం అవ్వదు, ట్రై చేసినా అర్థం అవ్వదు. వాళ్ళకి ఏంటి అర్థం అయిపోద్దండి? బయట స్వీట్ చూస్తాను, వీళ్ళకి ఏంటి అర్థం అయిపోతుంది? పాఠం ఏంటి అర్థం అయిపోద్దండి? ఎప్పుడు అయిపోవాలి, ఎప్పుడు తినేయాలి, ఏముంటుంది? ఇంకేమెక్కుతుంది వాళ్ళకి? అలాగే నీ మనసు, నీ ధనం ఎక్కడ ఉండదు, నీ మనసు ఎక్కడ ఉండను. ఇంకా చదువు 22. దేహమునకు దీపము కన్నే గనుక. ఏంటి దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డనిదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. కళ్ళు చెడ్డ అంటే చెడు విషయాలు దానికి కావాలి. ఇంకా అంతే. దేవుని విషయాలు అర్థం చేసుకుని అర్థం అవ్వదు. ఇట్స్ సింపుల్ బేసిక్స్. అప్పుడు అంటే కదా, లోక విషయాలని చెప్తే మీకు అర్థం అవ్వలేదంటే పరలోక విషయం చెప్పేస్తే ఏంటి అర్థం అయిపోద్ది? కళ్ళు చెత్త కళ్ళు మనవి, చెత్త కళ్ళు. దేవుని విషయాలు అర్థం అవ్వవు. ఇంక చదువు. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది.
నేను బైబిల్ కాలేజ్ చదువుకొని వచ్చానండి, నాకు అన్నీ అర్థమైపోతుంది. ఇంకా ఏమనాలి మనిషిని. ఎలాగుందంటే సార్ సైకిల్ వచ్చిందండి, నేను ఎప్పుడు ట్రైన్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ నేను తోలుతానండి. సైకిల్ వచ్చండి నాకు, సైకిల్ వచ్చండి. ఏం మాట్లాడతారు? సైకిల్ వచ్చి నాకు పడలేదు ఎప్పుడు అసలు, అలా తోలుతాను, అసలు పడలేదు. నేను పడనండి, బండి ఇప్పుడు పట్టాలని పడదు. నేను ఇప్పుడు ఇంజన్ కదా, ఇంజన్ పడదు, పట్టాలని తీసుకెళ్ళిపోతాను. సైకిల్ పడలేదండి, ఒక సంవత్సరం నుంచి చూసినాను, అస్సలు పడలేదు. ఒక సంవత్సరం నుంచి, లాస్ట్ ఇయర్ పడిపోయాను కానీ వేరే విషయం. అస్సలు ఈ సంవత్సరం పడలేదు, అసలు ఒక సంవత్సరం నుంచి పడలేదు నేను. అలా ఉంది ఈ మాటలు. కాబట్టి నేను ఇప్పుడు సైకిల్ నుంచి పడిపోలేదు కాబట్టి పట్టాల మీద ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ తీసుకెళ్ళిపోతాను. ఇది పర్లేదు, వీరే అలవాటు, నాకు బాగా అలవాటు అన్నట్టుగా. ఏమన్నారండి మనిషిని, మెంటల్ అన్నారా ఏమన్నారా మనిషిని? అలాంటిది ఇది ఈ మాటలు వచ్చేది మాట. చదువు ఇంక చదువు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. మనసులో సిరి, మనసులో డబ్బు ఉందండి, మనసులో ధనం 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 ఉంటే ఎక్కదో మన ప్రభుని ద్వేషిస్తాం అంతే. మీరేం మాట్లాడడం వీల్లేదు, ప్రభుని ద్వేషిస్తాం. ప్రభు చదువు మాట అది, మళ్ళీ చదువు మాట. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఇద్దరు దాసులు అవ్వలేరు. ఇంకా చదువు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. మనం ప్రభుని ప్రేమిస్తే ధనాన్ని ద్వేషిస్తాం, ధనాన్ని ప్రేమిస్తే ప్రభుని ద్వేషిస్తాం. ఆర్గ్యుమెంట్స్ లేవు. అడిగి చూడండి, ట్రై చేయండి ఎక్కడైనా. మీ ఇద్దరు ఒకే టైంలో ఇద్దరు ఉద్యోగం ఇస్తారేమో, ఒకే టైంలో ఇద్దరు ఉద్యోగం ఇస్తారేమో. ఇక్కడ కూడా ఉద్యోగం, స్టీల్ ప్లాంట్లో, రైల్వేలో ఒకేసారి ఇద్దరు ఉద్యోగం ఇస్తారేమో ఎవరైనా. చూడండి, ఒకేలా ఎవరైనా ఇస్తే. ఇంకే చదువు అయిపోయింది. 26 25 26. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఈ మైండ్ సెట్లో వచ్చేయాలంతే. ఇది రాము, బైబిల్ అర్థం అవుతుంది, దేవుడు చెప్పు. యోహాన్ 14:14-21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. మన దేవుని వాక్యాన్ని ఇప్పుడు బైబిల్లో ఒక మాట, బైబిల్ కాలేజ్ గురించి లేదు కానీ మనం కూడా ఉండకూడదు. కాదండి, బైబిల్ కాలేజీలో చేస్తే కానీ మనకి ఐడియా రాదు కదా అని ఆ యాంగిల్లో ఉన్నామంటే ప్రభు ప్రేమించడు అని అంటాడు. నువ్వు నన్ను ప్రేమించట్లేదు అన్నాడు. 20 చదువుతానుడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. అర్థమైందా? మన బైబిల్ని అంగీకరించితే ప్రభుని ప్రేమించినట్టు. ప్రభుని ప్రేమిస్తే తండ్రి మనకు ప్రేమిస్తాడు, యేసు మనకు ప్రేమిస్తాడు, యేసు మనకి తనకు తాను బయలుపరుచుకుంటాడు. మనం దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చెయ్యం. వేరే బోర్డు వీళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన అన్నీ యాక్సెప్ట్ చేస్తాం, బైబిల్ యాక్సెప్ట్ చేయం. ఇక అన్నీ ఈ 4 జరగవు అంతే. మీరు ఎక్కడ ఉన్నారో మీరు తెలుసుకోవాలి, మీరు ఎక్కడ వెళ్ళిపోవాలని అనుకున్నారో తెలుసుకోవాలి. మీరు ఆ యాంగల్ వెళ్తారా, ప్రభు యాంగల్ వెళ్తారా, మీకు మీరే తెలుసుకోవాలి, ఆలోచించుకోవాలి. అపోస్తల కార్యాలు 15:50. అపోస్తల కార్యాలు 15:50. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి
కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. ఈ విషయం ఏంటంటే మనం అంటే ఈ రీతిగా మనం చేద్దాం. ఏం చేద్దాం అంటే ధర్మశాస్త్రం మనం చేయాలి. ఎందుకు చేయకూడదు? మన ధర్మశాస్త్రం చేయాలి. ఈ విషయం తేల్చుకోవాలనుకున్నారు కదా. 5వ వచనం 6వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోటి సువార్త వాక్యము. 6వ చదివావా? చాలు. అంటే ఇప్పుడు అపోస్తలుడు పౌలు, అపోస్తలుడు పీటర్ ఈ విషయం మాట్లాడిపోతున్నారు. 11వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మొయ్యలేని కాడిని శిష్యుల మడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ము కదా. మన ప్రభు అయిన యేసు కృప వలన రక్షించబడతాము, అంతే. ఇంకా ఏది అవసరం లేదు. ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మనం రక్షించబడతాము. 11వ వచనం అయిపోయిందా? చదువు. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదరని అనెను. 13వ వచనం. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను. యాకోబు ఎవరంటే యేసు తమ్ముడు. అప్పుడు నమ్మలేదు. ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత నమ్మటం మొదలుపెట్టాడు. ముందు నమ్మేవాడు కాదు. ఇంతకుముందు కూడా చూసాం. నమ్మేవాడు కాదు, ఇప్పుడు నమ్ముతున్నాడు. అప్పుడు నమ్మేవాడు కాదు ప్రభుని. ఓకే, ఈ విషయం మీరు గమనించుకోవాలి. చెప్పు, ఇప్పుడు చదువు. 13 చదివావా? చదువు. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. 19:20. కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుకు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పారు. 23-24. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొక్కయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటేమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని వెంబడించకూడదని మాట ఎక్కడ ఉంది? 24 చదువు మళ్ళా. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటేమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకుని బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయము కలిగెను. ఈ మధ్య సర్కంసైజ్ అండ్ కీప్ ద లా అనే మాట లేదా? 25వ వచనం 6వ వచనం.
పరిసీవుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మోషే ధర్మ అదే సున్నతి పొందాలి, మోషే ధర్మశాస్త్రం వెంబడించాలని వాళ్ళు చెప్పారు కదా. అది బైబిల్ రాసిన మాట. 24 వచ్చిన చదువు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మను కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అధికారం ఇవ్వలేదు. ఏ అధికారం చెప్పడానికి? ధర్మశాస్త్రం వెంబడించాలి, సున్నతి పొందాలని అధికారం మేము ఇవ్వలేదు. అది మేము కాబట్టి మనం కూడా చేయక్కర్లేదు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 వచ్చిన. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 వచ్చిన. 2:42. వీరు అపోస్తలుల బోధ యందు అపోస్తల బోధ వేరు, మోషే బోధ వేరు. అపోస్తల బోధ మనం వెంబడించవలసింది అపోస్తల బోధ. యోహాను సువార్త 17 అధ్యాయం 20 వచ్చిన. ఇది ప్రభు డైరెక్ట్గా చెప్పిన మాట. 17 యోహాను 17:20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం వారి వాక్యం అపోస్తలుల వాక్యం వలన నన్ను నమ్మిన వారు. అపోస్తలుల వాక్యం వలన నన్ను నమ్మి కాబట్టి న్యూ టెస్ట్మెంట్ వచ్చింది. న్యూ టెస్ట్మెంట్ ఎందుకు రావాలి? అపోస్తలుల బోధ మనకి పాద్యమంతా చాలు, మోషే ధర్మశాస్త్రం చాలు. అది చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11 వచ్చిన 12 వచ్చిన. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11-12. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఒకవేళ అది పరిపూర్ణత దాంతో వస్తే ఎందుకు కొత్త నిబంధన రావాలి అని బైబిల్ రాసిన మాట. ఇంక చదువు. ఇదేయుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం కూడా మారింది. యాజక మారిపోయారు. ఇప్పుడు ప్రభువు ఇప్పుడు యాజకుడు కదా, మనకి ప్రధాన యాజకుడు. యాజక ధర్మం కూడా మారిపోయింది. 2వ యోహాను పత్రిక 9వ వచనం. 2వ యోహాను పత్రిక 9వ వచనం. 2వ యోహాను పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధ వేరు, మోషే బోధ వేరు. క్రీస్తు బోధ వేరు, మోషే బోధ వేరు. క్రీస్తు బోధ అంటే చాలు. ఇంక చదువు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. క్రీస్తు బోధాన్ని అంగీకరించకపోతే దేవుణ్ణి కూడా అంగీకరించిన వాడు. దేవుణ్ణి కూడా యాక్సెప్ట్ చేయడు అతను. కానీ క్రీస్తు బోధ ఉంటే తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా మనం ఇప్పుడు బైబిల్ రాసిన మాట పాత నిబంధన కొత్త నిబంధన కదా. బాగుంది, చాలా బాగుంది. పాత నిబంధన కొత్త నిబంధన. మనం ఎవరు అంటే కొత్త నిబంధన పరిచారకులము. పాత నిబంధన పరిచారకులు కాము. మోషే ధర్మశాస్త్ర పరిచారకులు కాము. మనం మోషే ధర్మశాస్త్రం వెంబడించట్లేదు. పాత నిబంధన వెంబడించట్లేదు. మనం నూతన నిబంధన వెంబడిస్తున్నాం. హెబ్రీ 8:12 వచ్చిన. హెబ్రీ 8:12 వచ్చిన. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని
ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. పాత నిబంధన ఉడికిపోయింది, అదృశ్యమైపోవడం రెడీగా ఉంది. అది బైబిల్ అంటుంది, మీరు అంటలేదు కదా, నేను అంటలేదు కదా. నూతన నిబంధన అంటుంది, బైబిల్ ఉండే మాట కాబట్టి అది ఉంది. అని ఇప్పుడు లేదు, అది మనం అవసరం వచ్చినప్పుడు వాడతాం, అంతేగాని ఇంకా అంతే లేదు. అప్పుడు మనం నూతన నిబంధన పరిచారకులను, మన పాత నిబంధన పరిచారకులు కాము. మన రాజులైన యాజక సమూహం పాతకాలంలో అయితే రాజులు లేకపోతే యాజకులు, మనం రాజులైన యాజక సమూహం. మనం ఇది చాలు ఇంతవరకు. సో మనం నెక్స్ట్ వీక్ అది కొద్దిగా టచ్ చేసి అప్పుడు మన చర్చ్ అంటే ఏంటి ఆ విషయం వెళ్ళిపోతాం. చాలా గంభీరమైన విషయం అది. మనం ఎన్నో విషయాలు బైబిల్లో చాలా ఆశ్చర్యమైన పుస్తకం దేవుడు మనకి ఇచ్చారు, దేవుడు గిఫ్ట్ కింద. దాన్ని వాడుకోవాలి మనం. దాన్ని సరిగా అది బైబిల్ రాసి మాడుకోలే ఒక మాట చూస్తారు. 2 తిమోతి 2:5 15 2 తిమోతి 2:5 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను 5 మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన సో మనం నియమ ప్రకారం పోరాడాలి. 15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడాలి. అంటే మనం సరిగా విభజించితే ప్రభు వల్ల అప్రూవ్ అవుతాం. వెరీ గుడ్ అన్నాను ప్రభు, లేదా ఫూల్ అవుతాం. అది చాలా జాగ్రత్త. ఓకే, ఇది జస్ట్ బేసిక్స్, కొద్దిగా బేసిక్స్. అంటే మనం యాక్చువల్గా సెకండ్ సెషన్లో రావాలి, కానీ మధ్యలో చిన్న ఈ విషయం ఉంది, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయం చేస్తాం. నెక్స్ట్ వీక్ మనం కొద్దిగా చదువుతాం, దాని తర్వాత మనం చర్చ్ అంటే ఏంటి మరి చదువుతాం. ఓకే, దాన్ని స్టడీ చేసుకుందాం. దేవుడి మాట దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమను మా పడవుతాని మిమ్మల్ని ఆశించేసి మాకు ఇచ్చారు. 2 నిమిషాలు బైబిల్ చదవదని అర్థం చేసుకోవడానికి సాయంత్రం మమ్మల్ని తెరిపోయింది. మా మనసు మారి రూపాంతరించగలడానికి సాయం చేయండి ప్రభా. విషయాలు గ్రహించుకోవడానికి, నిజాలు రాగలడానికి, మీ లేఖలను సరిగా విభజించుకోవడానికి, దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి సాయం. ఒక ఉడకపోయిన దాన్ని మనం పట్టించుకుంటే ఎంతో ప్రమాదం ప్రభా. అది పరిపూర్ణ స్థితిలో తేలేదు, అలాంటి దాన్ని పట్టుకుంటే చాలా ప్రమాదం. క్రీస్తు బోధ అయితే ప్రభు దేవుణ్ణి కూడా అంగీకరిస్తుంది, తండ్రిని కుమారుని ప్రభు క్రీస్తు బోధ లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది. బైబిల్ రాసిన మాట ఆవిడ మిమ్మల్ని మీరన్నారు, వారి మాట ద్వారా కూడా నన్ను నమ్మినవారు, వాడి మాట ద్వారా నమ్మినవారు. కాబట్టి అపోస్తలుల బోధాన్ని వెంబడించడానికి మాకు సాయం చేయండి. బైబిల్ చాలా క్లియర్గా ఉంది. మోషే ధర్మశాస్త్రమును సున్నతిని ప్రభు మీ శిష్యులు కొట్టేశారు. మీ శిష్యులు కొట్టేశారు, ఎందుకంటే వాళ్ళు అలా నేర్చుకున్నారు. అపోస్తలుడు పీతరు దాని మీద సీల్ వేసింది. ప్రభు భూమి మీద ఉండే ప్రభు మరియమ్మ యోసేఫ్ పుట్టిన యాకోబు బ్రదరే దాన్ని కొట్టేశారు, సీల్ వేశారు, పీటర్ వేసిన దానికి. కాబట్టి ప్రభు ఈ విషయం మేము కూడా గమనించుకోవడానికి సాయం చేయండి ప్రభు. ప్లీజ్ సాయం చేయండి. ఈ వాక్యాన్ని సరిగా విభజించగలడానికి మాకు సాయం చేయండి. మళ్ళీ కలుసుకోవాలి మీకు ఆధారపడుతుంది. ఆదివారంతో కలుసుకుని అనేక మంది కలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రార్థిస్తున్నాను. ఆమె నా him was able to save us from falling and brother just fall that also glory with exceeding joy. The only wise God our Savior be glory in majesty, dominion, power, now whenever. Amen. Praise God.